నైజీరియాలో తాజాగా కురిసిన భారీ వర్షాలతో మెక్వా సిటీ తీవ్రంగా ప్రభావితమైంది. నగర్ నది ఉప్పొంగడంతో వరదలు పట్టణాన్ని ముంచెత్తాయి. వరదల కారణంగా 3000కు పైగా ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో వేలాది మంది ప్రజలు తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వం ఎమర్జెన్సీ సహాయక బృందాలను రంగంలోకి దించి చర్యలు ముమ్మరం చేసింది. tá kò sí láti àná nìyẹn ẹnìkan wá ń sọ fún ẹ pé lẹ́kí ọ̀yá o nàìjíríà àlóníkúlùkù ló ní tó gba ájà àyànmọ́ wa ò dọ́gba olúkúlùkù pẹ̀lú tiẹ̀ ní. ఇక వరదల్లో అనేక మంది కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 115 మృతదేహాలను వెలికి తీస్తామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. సహాయ బృందాలు ఇంకా బాధితులను గుర్తించే పనిలో ఉన్నాయి. ఇక కొన్ని ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో సహాయ చర్యల్లో తీవ్ర అంతరాయం కలుగుతోంది. నైజీరియాలో వరదలు మొదటిసారి కాదు. 2022లోనూ నైజీరియాలో భారీ వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో 14 లక్షల మంది నిరాశ్రయులవగా 600 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక 4.40 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి పూర్తిగా నాశనమైంది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి తలెత్తడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వరదల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణమే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నైజీరియాలో తాజాగా కురిసిన భారీ వర్షాలతో మెక్వా సిటీ తీవ్రంగా ప్రభావితమైంది. నిగర్ నది ఉప్పొంగడంతో వరదలు పట్టణాన్ని ముంచెత్తాయి. వరదల కారణంగా 3000కు పైగా ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో వేలాది మంది ప్రజలు తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వం ఎమర్జెన్సీ సహాయక బృందాలను రంగంలోకి దించి చర్యలు ముమ్మరం చేసింది. àyànmọ́ wa ò dọ́gba olúkúlùkù pẹ̀lú tiẹ̀ ní. ó gbọ́ mi wàá ṣe tiẹ̀ èmi náà ṣe tèmi sórí. wọ́n ń ṣe mọ́tò kéékèèké o, SUV ni wọ́n o. àwọn tó jẹ́ sórí wàá rèé tó jẹ́ kékeré ni wọ́n tó jẹ́ BMW ó wọlé. వరదల్లో అనేక మంది కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 115 మృతదేహాలను వెలికి తీస్తామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. సహాయ బృందాలు ఇంకా బాధితులను గుర్తించే పనిలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో సహాయక చర్యల్లో తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక నైజీరియాలో వరదలు మొదటిసారి కాదు. 2022లోనూ నైజీరియాలో భారీ వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో 14 లక్షల మంది నిరాశ్రయులవగా 600 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక సుమారు 4.40 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి పూర్తిగా నాశనమైంది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి తలెత్తడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వరదల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణమే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.